If vertical component of a vector is equal to its horizontal component, what is the angle made by the vector with the x-axis? ఓకేనమ్మా, డన్. క్వశ్చన్ కి అర్థం ఏంటి? వెర్టికల్ కాంపోనెంట్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్. వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఎంత? సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. అంటే సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఎంత? టాన్ థీటా మీన్స్ 1. ఇక్కడ మనకి యాంగిల్ థీటా ఎంత అవుతుంది? 45 degrees అవుతుంది. చూడమ్మా, థీటా బి ద యాంగిల్ మేడ్ బై ది వెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్. సో వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఎంత? ఆర్ సైన్ థీటా. సో అండ్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఎంత? ఆర్ కాస్ థీటా. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ సైన్ ఆర్ కాస్ థీటా, ఆర్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా ఒక దగ్గర వేసుకుందాం. ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఎంత? 1. సైన్ థీటా బై కాస్ థీటా అంటే వాల్యూ ఎంత? టాన్ థీటా కదా, టాన్ థీటా. సైన్ థీటా బై కాస్ బై సైన్ అంటే కాట్. కాస్ బై సైన్ అంటే కాట్, సైన్ బై కాస్ కాబట్టి టాన్ థీటా. సో సైన్ థీటా బై కాస్ థీటా ప్లేస్ లో మనం టాన్ థీటా వేసుకుంటాం. ఈక్వల్ టు ఈక్వల్ టు అలాగే ఉంటది. సో థీటా ఈక్వల్ టు 45 degrees. ఓకేనమ్మా, డన్. ఏట్లేదు సార్, వెర్టికల్ కాంపోనెంట్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్. వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. సో ఇక్కడ మనకి ఈ రెండు వేసుకుంటాం. ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా వేసుకుంటాం. ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఆర్ఆర్ క్యాన్సిల్ థీటా మిగిలింది ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఎంత? టాన్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు 1 మిగిలింది. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఎంత? టాన్ థీటా ఈక్వల్ టు 1. ఓకేనా? టాన్ థీటా ఈక్వల్ టు 1 అంటే ఎంత? థీటా ఈక్వల్ టు 45 degrees. ఫైనల్లీ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు 45 degrees.